శివుడికి మనం అల్లుడైతే ఎలా ఉంటుంది? సూపర్ కదా. శివుడు కూతురైన అశోక్ సుందర్ని చంద్రవంశానికి చెందిన నహుషుడు వివాహం చేసుకుంటాడు. అయితే మహాశివుడు తన మావయ్య అనే గర్వంతోని అగత్స్య మహర్షిని కాలుతో తంతాడు. అప్పుడు అగత్స్యుడు కోపంతో నహుషుడిని సర్పంగా భూలోకంలో జీవించమని శపిస్తాడు. అప్పటి నుంచి భూలోకం మీదే ఒక కొండ చిలువగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజున అరణ్యవాసంలో భీముడికి ఆకలేసి తన ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో అడవిలోకి వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ కొండ చిలువను అక్కడ చూస్తాడు గాని భీముడు పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు. అప్పుడే కొండ చిలువ భీముడిని చుట్టేస్తుంది. 1000 ఏనుగుల బలమున్న భీముడు ఆ కొండ చిలువని విడిపించుకోలేకపోతాడు. మొత్తానికి విషయం గ్రహించి భీముడు ఆ కొండ చిలువకి నమస్కరించి, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఇలా పట్టేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కొండ చిలువ, నేను చెప్తానులే గాని ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్తేనే నిన్ను విడిచిపెడతాను, లేదంటే నిన్ను చంపేస్తాను అని అంటుంది. అప్పుడు భీముడు, ఏదైనా కొండల్ని పెండి చేయమంటే నేను చేయగలను గాని ప్రశ్నలు జవాబులు అంటే అది మన వల్ల కాదు. ధర్మరాజు అని మా అన్నయ్య ఉంటాడు,